సార్ మీ క్యాంపస్ అసలు వేరే ఊరికి వచ్చినట్టుంది నాకైతే. ఊరు కాదమ్మా, ఒక ఎడ్యుకేషనల్ హబ్. ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని ఎకరాలలో ఎవరు పెట్టరు. మీకు అసలు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు, మీరు ఎట్లా ఊహించుకున్నారు? అసలు నేను ఊహించుకోనే లేదు. అదే పోతూ 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 జరిగిపోయి ఇంత పెద్దగా అయిపోయింది. ఒక్కటి కాదు, రెండు కాదమ్మా, 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇలా భారతదేశంలోనే నేనే నంబర్ 1 అమ్మా. ఇప్పుడు 50 ఏళ్ల సంది ఉన్నది ఎంబీబీఎస్ కోర్స్, అదే సిస్టమ్, అదే ఎంబీబీఎస్, అదే పీజీ, అదే డ్యూటీ. మార్పు లేదు, కొత్తదనం లేదు. అంతే. మనం 7-8 ఏళ్ళు వెనుకకున్నాం. మనం ఇప్పుడు దానికి ముందుకు పోవాలంటే నేను ఆలోచన చేసింది అదే. అక్కడ ఉన్నది 7-8 ఏళ్ళ వెనుకకున్నది, ఇప్పుడు మనం ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయొద్దు? ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ దాదాపు మొత్తం అంతా కలిపి ఎంతమంది స్టూడెంట్స్ ఉంటారు సార్? నా దగ్గర 50,000 మంది స్టూడెంట్స్. ఇక్కడ 50,000 మంది సైనికులు మీ చేతిలో ఉన్నారు. ఇవాళ సైనికులు వాళ్ళని తయారు చేయాలి, ప్రపంచం తగ్గట్టు. నా చేతిలో లేరు, వాళ్ళని ప్రపంచానికి పంపించాలి. డే 1 నుంచి ల్యాప్టాప్ తో రావాలి స్టూడెంట్. ల్యాప్టాప్ లేనిది కాలేజీకు రావద్దు. టెక్నాలజీ దేశాలల్లా పెళ్లిళ్ళు చేసుకుంటలేరు, పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ పిల్లల్ని అంటలేరు. అంతా ముసలలే. అంటే టైం వేస్ట్ అనుకుంటారా? నాకు తెలియదు, అది నువ్వే చెప్పాలి. నువ్వు రిపోర్టర్ కాబట్టి. నా పెళ్లి అప్పుడు పాలమ్మినా, పూలమ్మినా, బోర్వెల్ నడిపించినా, ల్యాండ్స్ కొంటా పోయినా, స్కూళ్ళు పెట్టినా, కాలేజీలు పెట్టినా, ఇప్పుడు యూనివర్సిటీలు పెట్టినా, ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా. అంటే ఒక్క జీవితంలో ఇన్ని రకాల కూడా మనిషి. ఇప్పుడు నువ్వు ఉన్నావు రిపోర్టర్గా రిటైర్ అయిపోతావు, రిపోర్టర్గా ముసలామని అయిపోతావు. కానీ మీరు పూలమ్మే పాలమ్మే కోర్స్ ఎందుకు పెట్టలేదు చెప్పండి సార్? అగ్రికల్చర్ కోర్స్ ఉంది, నువ్వు చూస్తలేవు. పూలది ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, ఆ కోర్సు కూడా ఉంది. మీరు ఇందాక అన్నారు, నాకు ఒక మాట నచ్చలేదు సార్. నువ్వు రిపోర్టర్గానే ఉంటావని. నీ థింకింగ్ బట్టి, నీ ఆలోచన బట్టి, నువ్వు ఇప్పుడే నేను సెటిల్ అయిపోయినా, నాకు పిల్లలు అయిపోయినరు, నేను మంచిగా నాకు ఇదైపోయిందని నిమ్మడం అయిపోతే నువ్వు జల్దీ శాటిలైట్ ఛానల్ పెట్టు. మీరు ఒక 10 కోట్లు పెట్టండి సార్, తప్పకుండా చేద్దాం. అదేందో అమ్మా. అయితే మీకు మీ మాటల తూటాలు చాలు, గన్ కూడా ఎక్కర్లే చేతికి. అప్పుడు నా పెళ్ళి అప్పుడు చూస్తే నువ్వు పరిశాన్ అయిపోతుంది. నాది 76 నా అవతారం బాగా లొట్ట చెంపలు. నాకు ఎవడు పిల్లని కూడా ఇవ్వకపోదురు. పెండ తీసిన బర్లది, పశువులది. సార్ పెండలో ఔషధ గుణాలు ఉంటాయంట, నిజం? ఔషధం ఉంటుందో అప్పుడు అయితే పెండ గబ్బు వాసన, పెండ కుప్పలు. వెల్కమ్ టు సుమన్ టీవీ. మే మధ్యలో మిట్ట మధ్యాహ్నం ఇట్లా నేను ఎండలో బయట ఉన్నానంటే సబ్జెక్ట్ అట్లాంటిది, మనిషి అట్లాంటి వ్యక్తి అనమాట. మనం కలవబోతున్న వ్యక్తి ఎవరో కాదు, భారతదేశంలో బహుశా విద్యావేత్తల జాబితాలో ఆయన పేరు అగ్రస్థానంలో ఉంటుంది. 3 డీమ్డ్ యూనివర్సిటీ స్థాపించి అనతి కాలంలోనే గొప్ప విద్యావేత్తగా, అంతకంటే పూర్వం పొలిటికల్ లైఫ్ లో కూడా ఆయన మాజీ మంత్రిగా అందరికీ సుపరిచితులు, ప్రస్తుతం శాసనసభ్యులుగా కూడా ఉన్నారు. ఆయనే ద వన్ అండ్ ఓన్లీ కాంట్రవర్సీ కింగ్ అని చెప్పొచ్చు, సంచలనాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు, మల్లారెడ్డి గారు. మల్లారెడ్డి గారితో ఎప్పుడు మాట్లాడినా కూడా ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాం. ఇవాళ అసలు ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ కథ ఏమిటి, ఇక్కడ కోర్సులు ఏమిటి, అన్ని జీవితం గురించి కూడా చాలా విషయాలు తెలుసుకోబోతున్నాం. సార్ నమస్తే. నమస్తే. నమస్తే అమ్మా. మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. ఎప్పటికైనా ఎట్లున్నారు సార్? చాలా స్మార్ట్ గా ఉంటామమ్మా. ఎప్పటికీ మీరు స్మార్టే సార్. మీ స్టూడెంట్స్ ఏమంటారు మిమ్మల్ని చూసి? మస్తు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా స్టూడెంట్స్ అంతా. రైట్ సార్. మీ క్యాంపస్ అసలు వేరే ఊరికి వచ్చినట్టుంది నాకైతే. ఊరు కాదమ్మా, ఒక ఎడ్యుకేషనల్ హబ్. ఇది ఇండియాలోనే ఒక పెద్ద ఎడ్యుకేషనల్, తెలంగాణకు ఇది. ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇన్ని ఎకరాలలో ఎవరు పెట్టరు. అవును, ధైర్యం కూడా చేయరు. చాలా మంది తన 1000 కోట్లు ఉన్నాయి డబ్బులు, కానీ ఆ 1000 కోట్లు ఉన్నా కానీ ఇంత పెద్ద ఎస్టాబ్లిషన్ కానీ, ఇట్లా అకాడమిక్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, మన మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ, రకరకాల కోర్సులు పెట్టలేరు. కాదు కూడా, అవుతుంది, నడుస్తుంది. కానీ మేమంతా పెట్టింది అంతా డిఫరెంట్. ఇంత పెద్ద క్యాంపస్ ఇట్లా ఊహించుకుని ఇది ఇట్లా ఉండాలనే విజన్ మీకు ఎట్లా? మీకు అసలు ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లేదు,
మీరు ఎట్లా ఊహించుకున్నారు ఇట్లా చెప్పాలి అసలు నేను ఊహించుకోనే లేదు. అదే జరిగిపోయిందంటారా? అదే పోతూ 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 జరిగిపోయి ఇంత పెద్దగా అయిపోయింది. అది ఇంత పెద్ద కల్పవృక్షం మాదిరిగా అయిపోయింది. నాకే ఇదంతా అసలు నాకే అప్పుడప్పుడు డౌట్ వస్తుంది. ఇదంతా మల్లారెడ్డి అయినా కాలేజీలన్నీ, ఈ బిల్డింగ్లన్నీ, ఈ 500 ఎకరాలు ఇవన్నీ మల్లారెడ్డి అని నాకే డౌట్ వస్తుంది. మస్తు ఘనంగా మంచి ఫీలింగ్ వస్తుంది మీకు అంతే. చాలా ఫీలింగ్, హ్యాపీ ఫీల్ అవుతామ్మా. హ్యాపీ ఫీల్ అయితే డబ్బులు కాదు కదా మనిషికి అవును. ఒక తృప్తి. ఎందుకంటే కామన్ పీపుల్కు అందరికి అందుబాటులో మంచి ఇంజనీరింగ్ కోర్సులు, మెడికల్ కోర్సులు, ఇవన్నీ కూడా రకరకాల 200 కోర్సులు అందరికి అందిస్తున్నాం అంటే అది ఎంత ఆనందం. అది చాలా ఆనందం. ఇందాక నేను ఒక విషయం నోటీస్ చేసిన వచ్చినప్పుడు మీరు కూర్చుని ఇప్పటికి కూడా శ్రద్ధగా చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మీ స్టాఫ్కి చెప్తుండ్రు. మీరు ఈ స్టేజ్లో అన్ని ఇంకా చూసేసిన మొత్తం విజయం సాధించిన వదిలిపెట్టచ్చు కదా వేరే వాళ్ళకి ఇచ్చి. ఎందుకంత శ్రద్ధ, మీరే అంత ఇన్వాల్వ్ శ్రద్ధ చేయాలి? అంటే అమ్మా ఇదంతా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఇడిదాకా వచ్చిన ప్రతి దాంట్లో ఆడ మల్లారెడ్డి కనిపించాలి. ప్రతి బిల్డింగ్లా, ప్రతి స్టూడెంట్లా, ప్రతి ల్యాబ్లా, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నా. ఎందుకంటే అంత డీప్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యే ఈ లెవెల్కు తీసుకొచ్చిన ఈ సంస్థని. ఒక్కటి కాదు, రెండు కాదమ్మా, 3 డీమ్డ్ 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఇలా భారతదేశంలోనే నేనే నంబర్ 1 అమ్మా. మీరే నెంబర్ 1. అవును. అట్లా తేవడం కష్టం, రాదు, ఎవరికి రాదు. మనం పెడదామన్నా కుదరది. భగవంతుడు అట్లా కుదిరిచ్చిండు నాకు. దానికి ఏంటి సార్ మూల సూత్రం? ఎందుకంటే మీరు మొదటి నుంచి ఏది చేసినా సక్సెస్ అయ్యారు. సైకిల్ తొక్కుతూ మీరు ఆయాస పడుతూ ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటే వెనక్కి తిరిగి చూస్తే ఎట్లొచ్చినా అని ఒక కథ రాసుకోవాలంటే ఏం రాసుకుంటారు చెప్పండి? ఏం రాదు, అదే కథ రాయలేని పని. అది అంతే, హార్డ్ వర్క్ అట్లా భగవంతుడు ఇచ్చేసాడు. అది ఇది. సో ఈ డీమ్డ్ యూనివర్సిటీస్ కి విశేషం ఏంటి చెప్పండి? ఎందుకంటే ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చాయి కాస్త 15-20 ఏళ్లలో. అయితే మనది డిఫరెంట్గా ఉండాలి, మన వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వాలి అనే ఒక సంకల్పం మీకు ఎప్పుడు కనిపిస్తుంది? నేను స్కూళ్ళతో స్టార్ట్ చేసిన, అందరి మాదిరిగానే ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, అందరి మాదిరిగానే జేఎన్టీ సిలబస్ నడిపించిన. నేను 1 year సంది ప్రపంచం అంతా తిరిగినమ్మా. అమెరికా పోయినా, ఆస్ట్రేలియా పోయినా, జపాన్ పోయినా, అన్ని దేశాలు తిరిగినా. అక్కడ ఉన్నది ఇక్కడ మనకు కనిపిస్తలేదు. అక్కడ పిల్లలకు ఏం కావాలనో అక్కడ కనిపిస్తుంది, నడుస్తుంది. ఇక్కడ మనం పిల్లలకు ఏం చేయాలో మనం చేయలేకపోతున్నాం. ఏంటవి మిగతా కాలేజీల్లో ఏం లేవు, లేకపోతే మన దగ్గర మిగతా కాలేజీలని కాదు, ఆ సిలబస్, సిస్టము, అకాడమిక్ అట్లా తయారైపోయింది మన తన. మనం ఒకటి సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు తైవాన్, జపాన్, కొరియా, అమెరికా, లండన్ ఇవన్నిటికీ మనం 8 ఏళ్ళు 9 ఏళ్ళు బ్యాక్ ఉన్నామమ్మా వెనుకకు. వాళ్ళ సిస్టమ్కు, వాళ్ళ టెక్నాలజీకు, వాళ్ళ లెక్కకు, వాళ్ళ పనితనంకు, వాళ్ళ ఆలోచనకు, వాళ్ళ సక్సెస్కు, వాళ్ళ డెవలప్మెంట్కు అన్ని రకాలు కూడా మనం 7-8 ఏళ్ళు వెనుకకున్నాం. మనం వెనుకకున్నంటే అన్ని కూడా వెనుకకే ఉంటాయి కదా. సిలబస్ కానీ, సిస్టమ్ కానీ, మనం నడిపించే విధానం కానీ అదే పాత సిస్టమ్. ఇప్పుడు 50 ఏళ్ళ సంది ఉన్నది ఎంబీబీఎస్ కోర్స్, అదే సిస్టమ్, అదే ఎంబీబీఎస్, అదే పీజీ, అదే డ్యూటీ, అదే డాక్టర్ డ్యూటీ. మార్పు లేదు, కొత్తదనం లేదు. అంతే. ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా చూస్తున్నాం, పూర్వం సంధి నడుస్తూ ఉన్నాయి. మెకానికల్, ట్రిపుల్ ఈసీ, సివిల్, ఒకటి సివిల్, ఇవన్నీ కూడా మైనింగ్. చెడు కోర్సులు కావు, జాబ్ ఓరియంటెడే. కానీ ఇప్పుడు పిల్లలంతా కొత్తగా అయిపోయింది కదా. అవును, అవి ఒక రకంగా జాబ్స్ వస్తున్నాయి. వీటికి జాబ్ వస్తలేవు అని అంటలేదు నేను. ఇండస్ట్రీ ఉన్నాయి, కాంట్రాక్టర్స్ ఉన్నారు, సివిల్ బిల్డింగ్స్ అవుతున్నాయి. ప్రపంచమంతా డెవలప్ అవుతుంది ప్రతిదీ. కాదు కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఉంది, ప్రతి దాంట్లో కూడా 80% వాళ్ళే కావాలి ఈసీ పిల్లలు. దానికి తోడు ఇప్పుడు ఏమైందంటే అమ్మ, ప్రపంచంలో నేను అబ్జర్వ్ చేసింది, ప్రపంచం అంతా కూడా 2 షార్టేజ్ ఉన్నాయి. ఒకటి స్కిల్, రెండోది టెక్నాలజీ. ఆ 2 కూడా మనం ఫుల్ఫిల్ చేస్తే ఆ పిల్లలకు, మన స్టూడెంట్స్కు, వాళ్ళు ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. వాళ్ళు అవును, అంత కెపాసిటీ వస్తుంది. మనం ఆ 2 లీడ్ చేయాలంటే మళ్ళీ అవి ఇక్కడ ఏ కాలేజీలో కూడా ఆ వాతావరణం కనిపిస్తలేదు. వాస్తవం. ఆ సిలబస్లో లేదు. జాబ్స్ ఇచ్చేది మనకి ఎవరు? మైక్రోసాఫ్ట్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, అమెజాన్. వాళ్ళకి జాబ్స్ ఇస్తారు మన పిల్లలకు. అవునవును. మరి వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి బాగా ఇట్లాంటి స్కిల్ సెట్, ఇటువంటి మెటీరియల్ కావాలి, వాళ్ళకి ఇటువంటి స్టూడెంట్స్ కావాలి. వాళ్ళు జాబులు లక్షలు ఉన్నాయి, వాళ్ళ తన లక్షల కొద్ది జాబులు ఉన్నాయి. ఇంకున్నాయా సార్? లక్షలమ్మా. ఒకటమ్మా, నీకు తెలియదు, నాకంటే ఎక్కువ చదువుకున్నావు, నాకంటే ఏం లేదు, అట్లా ఏం లేదు. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సాఫ్ట్వేర్ జాబులు అంటే ఈ మైక్రోసాఫ్ట్లో, గూగుల్లో, ఫేస్బుక్లో వాళ్ళకు ఇంత మనుషులు ఈ లిమిట్ అని ఉండదు. ఒక ఇండస్ట్రీ పెడితే 1000 మందితోనే నడిపిస్తారు. ఇంకో ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ బిజినెస్ చేస్తే ఒక 500తోనే నడుస్తారు. వీళ్ళు అట్లా కాదు, ఎంత మంది వచ్చినా నడుస్తూనే ఉంటుంది. ప్రపంచం అంతా వాళ్ళే చేస్తారు సాఫ్ట్వేరే. ప్రతిదీ కూడా దానికి వాళ్ళకు సూటబుల్ అయిన స్టూడెంట్ కావాలి. ఎంత మంది ఉంటే అంతమంది తీసుకుంటారు, వాళ్ళకి లిమిట్ లేదు. ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి జాబ్స్ పోతున్నాయి,
మొత్తం అంతా కూడా AI తో మేనేజ్ చేసేస్తున్నారు అంటారు సార్. ఇప్పుడు ఇంజినీరింగ్ అసలు విలువ ఉందా అని కూడా చర్చలు బదులవుతున్నాయి. అది కానీ మీ దగ్గర అప్డేట్ అవుతున్నాయి మీ కోర్సులన్నీ కూడా. నువ్వు చెప్పేది నిజమే. ప్రపంచం అంతా ఆల్రెడీ ఏ వచ్చేసింది. ఎక్కడ చూసినా ఏ వస్తుంది. కానీ ఏ అంటే ఈడ మన తాను ఎవరికి తెలియదు. ఇంకా స్టార్ట్ 20%, 10% కూడా స్టార్ట్ కాలే ఏ అంటే. ఇప్పుడు మన తాను ప్రపంచం అంతానేమో ఏఐ. నేను ఒక యూనివర్సిటీ తెచ్చినమ్మా, భారతదేశంలోనే ఫస్ట్ టైం, ఇండియాలో ఫస్ట్ టైం నాకు వచ్చింది. డిజిటల్ హెల్త్ డిస్టెన్స్ క్లస్టర్ డీమ్డ్ యూనివర్సిటీ. డిజిటల్ హెల్త్ డిస్టెన్స్ క్లస్టర్ డీమ్డ్ యూనివర్సిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అంటే 7 కాలేజీలు కలిపి ఫార్మసీ, మెడికల్, ఇంజనీరింగ్, నర్సింగ్ కలిపి తీసుకొచ్చింది. ఎందుకు ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ స్పెషాలిటీ ఉండాలి. డిజిటల్ హెల్త్ అంటే ఏంది? ఇప్పుడు MBBS చదువుతున్నావు, MBBS విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నర్సింగ్ విత్ AI. అవన్నీ మీరు కోర్సులో పెట్టారు. దానికోసమే యూనివర్సిటీ వచ్చింది. డిజిటల్ హెల్త్ అంటే ఏందమ్మా? అంతే కదా, అదే కాన్సెప్ట్. నాకు కూడా పూర్తిగా దానికి అవగాహన లేదు, కానీ చూసిన దాంట్లో మేము తైవాన్కి వెళ్ళి DPR రిపోర్ట్ తెప్పించినాం, తైవాన్కి వెళ్ళి మేము ఫ్యాకల్టీని తెప్పించినాం, పైగా తైవాన్కి వెళ్ళి ప్రజెంట్ చేస్తే వచ్చింది మాకు ఆ యూనివర్సిటీ. దాన్ని మళ్ళీ దాని తగ్గట్టుగా నడిపియాలి కదా. అవును, ప్రజెంట్ చేసుకోవాలి కదా. ఏదైనా స్టార్టింగ్స్ అందే తీసుకుపోవాలి కదా. ఇప్పుడైతే మరి మీ దగ్గర MBBS చదివి బయటికి వెళ్ళిన స్టూడెంట్స్ కి వేరే దగ్గర MBBS చేసే వాళ్ళకి స్పష్ట డిఫరెన్స్ ఉంటుంది. డిఫరెంట్ గ్యారెంటీ ఉంటుందమ్మా. డిజిటల్ హెల్త్ అంటే డిఫరెంట్ కదా. అవును, మనం ఒక డిఫరెంట్ గా వాళ్ళకు AI యాడ్ చేస్తున్నాం కదా. అవును. ఇప్పుడు ఎట్లుందమ్మా అంటే, ఇప్పుడు ఇంజనీరింగ్ లో కూడా మన సిలబస్, ఇప్పుడున్న సిలబస్ ఫస్ట్ ఇయర్ లో ఏం చేస్తున్నాం మనం? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఇవే చెప్తాం స్టూడెంట్ కు. మనకు ఫస్ట్ ఇయర్ ఎప్పుడు ఆగస్టు 1 క్లాసులు జాయిన్ అయితే, నేను అబ్జర్వ్ చేసింది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. 25 ఏళ్ళ సార్ నేను కాలేజీలు నడిపిస్తున్నా. ఈ కాలేజీలు ఫస్ట్ ఇయర్ లో ఇవన్నీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ నడుస్తూ దసరా వస్తుంది, బోనాలు వస్తాయి, దీపావళి వస్తుంది, సంక్రాంతి వస్తుంది. పిల్లలు ఆనిముత్యాలమ్మా. అది తల్లిదండ్రులే తప్పు చేస్తారు, లాడ్ చేస్తారు, గారాబం చేస్తారు, వాళ్ళు అడిగింది ఇస్తారు, ఆడనే ప్రాబ్లం వస్తుంది. ఎట్లాంటి ప్రాబ్లం వస్తుంది అంటే జర లాడ్ చేస్తారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ కాగానే ఇంజనీర్లో జాయిన్ అయ్యాగానే నా కొడుకు ఆయన మోటార్ సైకిల్ ఇప్పిస్తారు, కొత్త బట్టలు ఇప్పిస్తారు, కొత్త ఫంక్షన్లు, దోస్తులు కూడా కొత్తలు వస్తారు. ఆ ఏజ్ ఉంటుంది 18 ఏజ్ అనేది. అప్పుడప్పుడే డిఫరెంట్ ఏజ్ వస్తుంది అమ్మాయిలు, ఫీల్ అవుతారు ఇంకా అంతే అవుతారు కదా. ఆ ఏజ్ అప్పుడే గ్రోత్ అవుతుంటారు. ఆ ఏజ్ వస్తుంది, అన్ని కనిపిస్తుంటాయి, మంచిగా కనిపిస్తుంటాయి, బాగుంటారు. కాబట్టి ఆ ఏజ్లో డిఫరెంట్ ఏమవుతుంది, వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ రాగానే డిఫరెంట్ అయిపోతారు. ఇంటర్మీడియట్ ఏమో నారాయణ చేతిలో బాగా జైలు వేసి సాగొడతారు. వీడికి వస్తే కల ఒక్కసారి ఓపెన్ అయిపోతుంది. మీ దగ్గర మరి రావాలంటే ఎట్లా సార్? గేమ్ ఇవన్నీ కనిపిస్తే కల అందరూ పర్ఫెక్ట్ ఏజ్ ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లం ఏం లేదు. పిల్లలు ఆనిముత్యాలు, తల్లిదండ్రులే వాళ్ళని లాడ్ చేస్తారు. డిఫరెంట్ ఇప్పుడు మనం ఇప్పుడు కాగానే ఆషాఢ మాసంలో బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క సిటీలో అవుతుంది. అవును, నెల దినాలు చేస్తారు. ఈ పిల్లలకి ఏమవుతుంది, బోనాలకు మనం ఆడాలి, చెయ్యాలి, మొక్కే తక్కువ, డ్యాన్సులు ఎక్కువ అవుతాయి, ఆడేది ఎక్కువ అవుతుంది. ఇట్లా నీకు ఫస్ట్ ఇయర్లో ఈ సిలబస్ చదువుతారు, వాళ్ళ పండుగలలో అవుతారు, అలవాటు అయిపోతారు. మళ్ళీ ఈ పండుగలే కాకుండా మన దగ్గర ఫంక్షన్లు ఎక్కువ. అవును, ఒక్క పెళ్ళి అయితే సంగీత్ పార్టీ, ఎంగేజ్మెంట్, పెళ్లి, రిసెప్షన్ 4-5 అవుతాయి. మీ బిడ్డల పెళ్లి అట్లా చేయలేదు సార్? నేను చేసినాం, మా మన్మరాజు కూడా అట్లే చేసిన. చేసినాం, ఎందుకంటే చేయవలసి వస్తుంది సొసైటీని బట్టి. అందరి మనం ఇప్పుడు నేతానంటే డబ్బులు ఉన్నాయి, సొసైటీ ఉంది, అందరం ఉన్నాం, చెయ్యాలని మన్మరాలది. అవును, మిగతా ఎట్లా ఒకరిని చూసి ఒకరు. అవును, అట్లా పిల్లలంతా అట్లా ఆ జాలీ లైఫ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ చదువు తక్కువ అయిపోతుంది. చదువుకునే టైంలో ఈ పండుగలు, పబ్బాలు, పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు నీకు చూస్తే 1 ఇయర్ అయిపోతుంది, వానికి ఏమీ రాదు. అంతే కరెక్ట్. ఫస్ట్ ఇయర్ పాస్, కానీ ఏమీ ఉండదు. ఇంటర్మీడియట్లు ఉన్నది కూడా మర్చిపోతాడు. మళ్ళీ నేను చాలా మంది స్టూడెంట్ చూసిన, ఇంటర్మీడియట్లో 90% వస్తుంది, ఇంజనీరింగ్ కాలేజీలో రాదు. మళ్ళీ మీరు అన్నట్టు కరెక్టే సార్. అక్కడ ఉతికి పిండి పెడతారు. పెట్టినాక ఇక్కడ వచ్చినాక అరే నా లైఫ్ సెటిల్, నేను ఇంజనీరింగ్ అయిపోయినా అనుకుంటారు. ఇంజనీరింగ్ కాలేజ్లోకి వచ్చేసిన ఏదో అరే గిదేనా టీచర్లు చెప్పిందే వేదం, అదే వాళ్ళు ఏది చెప్తే అది అట్లా నడుస్తా పోతుంది. కాబట్టి అట్లా తీసుకొస్తా ఉన్నారు సార్. ఇది గర్ల్స్ కాలేజ్ హాస్టల్ కదా సార్? ఇది గర్ల్స్ హాస్టల్. ఇక అన్ని అమ్మా 3 యూనివర్సిటీలు. ఇక్కడ మొత్తం ఇక్కడ 250 ఎకరాలు, బయట 250 ఎకరాలు. నా ఇన్స్టిట్యూషన్స్ మొత్తం 500 ఎకరాలు. ఇక్కడ ఒక 10 డిగ్రీలు అంటే ఉష్ణం కూడా లేదు, తక్కువ ఉంది, వేడి కూడా తక్కువ ఉంది. నీకు ఇంకోటి తెలియదమ్మా, ఇది
క్లీన్ అండ్ గ్రీన్ క్యాంపస్ ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక 1000 ఎకరాల ఫారెస్ట్, ఇక్కడ 2000 ఎకరాల ఫారెస్ట్, ఈ మధ్యలో నాది 250 ఎకరాల ల్యాండ్. మొత్తం అంతా మదేనా సార్? అంటే 1000 ఎకరాలు అది మాది కాదమ్మా, ఫారెస్ట్. మీకు అదే ఫారెస్ట్ అంటే అంటే ల్యాండ్ బ్యాంక్ మీకే మస్తుంది మాది కాదు, ఫారెస్ట్ అంటే ఎప్పటి గ్రీనర్ ఉంటది. అంతే. హాస్టల్ పిల్లలు కూడా మా దగ్గర ఊర్లకి వెళ్ళి వస్తారు, అంతా ఇక్కడ రండి, వాళ్ళంతా పేరెంట్స్ ఇక్కడ రండి. ఇప్పుడు అంతా అడ్మిషన్కి వచ్చారు వీళ్ళంతా. వీళ్ళు బంజారాలకి వెళ్ళి రాలే, జూబ్లీకి వెళ్ళి రాలే, వీళ్ళంతా. ఏ ఊరు పైన ఇది? బొంతపల్లి. నీది? భూపాల్పల్లి. నీదే? జనగాం. నీదమ్మా? భూపాల్పల్లి. నీదే? మదిర. నీది? ఖమ్మం. ఇట్లా డిఫరెంట్ ఊర్లకి వెళ్ళి కష్టపడి వాళ్ళు కామన్ పీపుల్ వాళ్ళంతా ఇక్కడ మల్లారెడ్డి దగ్గర అయితేనే జర తక్కువ ఫీజుకి వస్తుంది, మాకు అందుబాటులో ఉంటుంది. తక్కువ ఫీజు ఉంటుందండి కొంచెం, అందుబాటులో ఫీజు అమ్మా. ఇప్పుడు నా దగ్గర మల్లారెడ్డి అంటే ఏంది గుర్తా? ఎంత ఉంటుంది సార్ ఫీజు మన దగ్గర? మాదంతా పేపర్ మీదనే రాసినామమ్మా, ఏదైనా ఓపెన్. మళ్ళీ డొనేషన్లు పిల్లలకు ఇప్పుడు పెద్దోళ్ళు పెద్ద ఫీజులు తెచ్చుకుంటారు, నేను కాదంటలేను. కానీ మేము తక్కువ మిడిల్ క్లాస్ ఫీజులు, వరల్డ్ క్లాస్ చదువులు. అది సూపర్ కొటేషన్ పెట్టారు అసలు. మిడిల్ క్లాస్ ఫీజులు, వరల్డ్ క్లాస్ చదువులు. నాదొక్కటే మా పిల్లలకు, ప్రపంచంలో టెక్నాలజీ స్కిల్ తక్కువ ఉంది. ఆ రెండుని ఫుల్ఫిల్ చేస్తే మనం ప్రపంచాన్ని మన పిల్లలు లీడ్ చేస్తారు. దానికోసమే ఇప్పుడు యూనివర్సిటీలు 3 వచ్చినాయి నాకు. తెచ్చుకున్నది గొప్పతనం కాదు, దానికి తగ్గట్టుగా న్యాయం చేయాలి, నడిపేయాలి కదా సార్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఫ్యాకల్టీని పెట్టాలి, దాని తగ్గట్టుగా టెక్నాలజీ నేర్పియాలి. సార్ మీ దగ్గర 10,000 మంది ఫ్యాకల్టీ ఉన్నారని వినికిడి, నిజమా? 10,000 డౌట్ ఎందుకు వస్తుందమ్మా? డౌట్ ఏం లేదు సార్. అంటే 10,000 మందిని ఇట్లా నేర్పించేటోళ్ళని పట్టడం కూడా పెద్ద విషయమే, ఎందుకంటే మనకు ఫ్యాకల్టీ కూడా దొరకరు. ఇది ఏమనుకుంటున్నావు అమ్మా నువ్వు? మల్లారెడ్డి విద్యా సంస్థలు అంటే నాణ్యతకు నమ్మకానికి ఒక గ్యారంటీ. గట్టిగానే రారు ఈ పేరెంట్స్ అంతా, అంతంత దూరంకి వెళ్ళి రారు అడ్మిషన్ కు. మల్లారెడ్డి ముఖం చూసి రారు, మల్లారెడ్డి బిల్డింగ్ చూసి జాయిన్ గారు. వాళ్ళ లోపల ట్రైనింగ్ బట్టి. మా దగ్గర సిస్టమ్ ఏంది గుర్తా? డే 1 నుంచి అడ్మిషన్ తీసుకోగానే, ఇప్పుడు ఈసారి సంది సిస్టమ్ మార్చేసినాం, యూనివర్సిటీలు అయినాయి కాబట్టి. అంతకుముందు మావి కూడా జెయింట్ సిలబస్సే. ఇప్పుడు అంతా డే 1 నుంచి 1 మంత్ ముందే క్లాసులు స్టార్ట్ అవుతాయి. డే 1 నుంచి ల్యాప్టాప్తో రావాలి స్టూడెంట్. ల్యాప్టాప్ లేనిది కాలేజ్కు రావద్దు. ల్యాప్టాపే వాళ్ళ లైఫ్ పార్ట్నర్. స్టూడెంట్ లైఫ్ పార్ట్నర్ ఎవరు? ల్యాప్టాప్. డే 1 నుంచి కోడ్ నేర్పిస్తాం, పైథాన్ నేర్పిస్తాం, జావా నేర్పిస్తాం, డాటా సైన్స్ టైమింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ 9 to 4 ఫుల్ అదే ట్రైనింగ్, ఫుల్ జావా, కోడ్, పైథాన్. ఇవే మన రోజు ఎక్సర్సైజ్ చేస్తే ఎట్లుంటది? వారం దినాలు చేస్తే అన్ని నొప్పులు వస్తాయి. ఒక నెల దినాలు అయితే అన్ని ప్రాక్టీస్ అయిపోతాయి. నీకు మొత్తం ఉన్న స్కిల్, ఆ టెక్నాలజీ, ఆ సబ్జెక్ట్ మీద మొత్తం ల్యాప్టాప్ లో చెప్తే పిల్లగాడు మొత్తం తరువు అయిపోతాడు. ఇప్పుడు ఇంతకుముందు సిలబస్ ఎట్లుండే అంటే, నీకు ల్యాప్టాప్ లేదు స్టూడెంట్కు, బ్యాగ్ నిండా బుక్కులు పట్టుకొని వస్తాడు, పెన్ను పట్టుకొని వస్తాడు, క్లాసులు ఏం చదువుడు. 70% పాస్ అవుతుండు స్టూడెంట్ ఇంజనీరింగ్లో. 75% మార్కులు వస్తున్నాయి, బీటెక్ సర్టిఫికెట్ వస్తుంది. కానీ మల్టీనేషనల్ కంపెనీకి ఇంటర్వ్యూ పోతే ఏమొస్తుంది? నోరు తెరుస్తలేడు, ఇంగ్లీష్ వస్తలేదు, ల్యాప్టాప్ నడిపిస్తలేడు, ప్రాజెక్ట్ చేస్తలేడు ల్యాప్టాప్. మరి నీకు జాబ్ ఎట్లా ఇస్తాడు? అంతే కదా, కరెక్టే కదా సార్. మరి జాబ్ కి ప్రిపేర్ చేసేటప్పుడు మీరు ఈ అంటే స్కిల్ సెట్, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా మొదటి నుంచి అలవరుస్తారు మీ దగ్గర అని వినికిడి. ఎట్లా చేస్తారు? ఏమని చెప్తారు? స్టాఫ్ని పెట్టి బయటకు వెళ్ళి తెచ్చినాం, మొన్న బెంగళూరుకి వెళ్ళి తెప్పించినాం, మొన్న మద్రాసుకి వెళ్ళి మొన్న పోయి వచ్చినాం, మద్రాసుకి వెళ్ళి తెప్పిస్తున్నాం. ట్రైనర్స్ ను, ఇండస్ట్రీ ట్రైనర్స్ ను మొత్తం మార్చేయాలి. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నాడు, ఇక్కడ రావా? నువ్వు స్టూడెంటేనా? ఈ అబ్బాయి ఇప్పుడు ఇంటర్మీడియట్. ఏ ఊరు నీది? షాద్నగర్కి వెళ్ళి వచ్చిండు. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? 87% వచ్చింది. ఎంసెట్లో ర్యాంక్ అయిపోయిందా? ఇదే అయిపోయింది. అట్లా పిల్లలకు వాళ్ళని పర్ఫెక్ట్ చేయాలి. ట్రైనింగ్ లేకపోతే లాభం లేదు. వాళ్ళకి జాబు రాదు. నువ్వెన్ని చదువు. మొన్న నేను ఒక టెక్నాలజీ కంపెనీకి పోయినా. ఆ కంపెనీలో నాకు పెట్టినమ్మా, కొంచెం అడుగుతాను సార్ అట్లా మంచిగా ఉందాంలే. ఆ టెక్నాలజీ కంపెనీలో ఏం చెప్పిరమ్మా అంటే, నాకు సెట్ పెట్టారు, హెడ్ సెట్ పెట్టంగానే మొత్తం మారిపోయింది. హాస్పిటల్ మారిపోయింది. పేషెంట్స్, బెడ్
దాని మీద మారిపోతే నేను అడిగిన ఇది ఏంటంటే ఇప్పుడు మీరు ఏఐ అన్నారు చూడు, ఆ టెక్నాలజీ ఏంటంటే మనం ఇప్పుడు అనాటమీ అని ఎంబీబీఎస్లో కోర్సు ఉన్నది, ఫస్ట్ ఇయర్లో బుక్ ఉన్నది, అది 1100 పేజీలు ఉంటుంది. ఆ బుక్లో ఇది పెట్టుకొని మనం స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే అది 1 monthలో కంప్లీట్ చేస్తున్నాం ఆ కోర్సు. ఆ సిలబస్ 1100 పేజీల బుక్. ఎట్లా అంటే నీకు గంటకో పేజీ లెసన్ కంప్లీట్ అయిపోతుంది. ఆ లెసన్ కంప్లీట్ చేయగానే స్టూడెంట్కి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఎక్స్పెరిమెంట్ చేసేస్తే స్టూడెంట్కి అర్థమైందా లేదా కూడా చెప్తాడు అప్పుడే. స్టూడెంట్కి అర్థం కాకపోతే మళ్ళా డౌట్ ఉన్న క్వశ్చన్స్ మళ్ళీ ఇది చేస్తాడు, మళ్ళీ చేసి మళ్ళీ కంప్లీట్ చేసి మళ్ళీ అర్థమయ్యే క్లియర్ అయినాక మళ్ళీ నెక్స్ట్ లెసన్ పోతాడు. అట్లా పోయి 1 monthలో కంప్లీట్ చేస్తాడు. అంటే మన పాత సిలబస్, పాత సిస్టము, పాత చెప్పే విధానము మొత్తం 1 year చెప్పేది 1 monthలో కంప్లీట్ చేస్తున్నాం ఇప్పుడు. అది టెక్నాలజీ. అంటే ఒక 1000 మందితోటి పని చేపించేది మనము 100 మందితోనే పని చేపిస్తున్నాం ఇప్పుడు. టెక్నాలజీ అది ఏఐ. కానీ అట్లుంటే సార్ మరి 1000 మంది ఇంజనీర్లు వస్తే ఇంకా కావాలి కదమ్మా, మనం ప్రపంచాన్ని వెళ్తుంది ఇప్పుడు. అంతే. ఇప్పుడు నీకు ఇంకో విషయం చెప్తా, ఫ్యూచర్ అంతా మనదే, ప్రపంచం అంతా మనదే. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా నేను జపాన్, కొరియా, తైవాన్, చైనా ఇవన్నీ దేశాలల్లా, టెక్నాలజీ దేశాలల్లా పెళ్ళిళ్ళు చేసుకుంటలేరు, పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ పిల్లలను కంటలేరు, అంతా ముసలలే. ఎందువల్ల అంటారు? నువ్వు ఎందుకో మళ్ళీ వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలియదు నాకు. అంటే టైం వేస్ట్ అనుకుంటున్నా, నాకు తెలియదు, అది నువ్వే చెప్పాలి ఇక, నువ్వు రిపోర్టర్ కాబట్టి. ఎక్కడ కూడా కొత్త ప్రొడక్షన్ లేదు, మన దగ్గరనే ఉంది. అంతే. యంగ్ ఇండియా 65% మన తన యువకులు ఉన్నారు. అవును, యువకులు మరి చాకులా తయారు చేయాలి కదా, వాళ్ళని చెయ్యాలి. ఇప్పుడు అదే నా పట్టు, అదే నా బాధ, ఇప్పుడు అదే నా పని. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్, మీరు అక్కడ కథ చెప్పారు కదా, మనకి ఇక్కడ సొసైటీలో ఎక్కడ చూసినా ఈ సినిమాల్లో వాటిలో ప్రేమలు, లవ్ స్టోరీలు నడుస్తుంటాయి. మన క్యాంపస్ అంతా ఇంత అందంగా ఉంది, పిల్లలు వస్తారు, ఆడపిల్లలు మగపిల్లలు వస్తారు, ఇట్లాంటివన్నీ చేయొద్దని ఎట్లా చెప్పిస్తారు నీకు? పిల్లలు, నేను ఇప్పుడేం చెప్పినా, పిల్లలు ఆనిముత్యాలు. అదే, వాళ్ళని జరగొట్టే వాళ్ళు ఎవరు? పేరెంట్స్ అని చెప్పారు మీరు కాదా? అయిండొచ్చు సార్. లాడ్ ఎక్కువ చేస్తావు, వాళ్ళని క్రమశిక్షణలో పెట్టవు. అవునవును, నిజమే. సిస్టంలో చెయ్యవు, నీ బిజీలో నువ్వు ఉంటావు, నువ్వే ఎంజాయ్ అంటావు. మరి నీ కొడుకు ఎంత ఎంజాయ్ చేయాలి? నువ్వు అప్పటికే ఇప్పుడు 40 ఏళ్ళలో 35 ఏళ్ళలో అన్ని అయిపోయినాయి అనుకుంటావు నువ్వు. ఇప్పుడు నేను 72 ఏళ్ళు, ఇప్పటికి కూడా 9 to 9 పని చేస్తున్నా. ఎందుకు పని చేస్తున్నా? నాకు పైసలు లేకనా, బ్యాంక్ బ్యాలెన్స్ లేదా, ల్యాండ్ బ్యాంక్ లేదా, ఏం లేదని. ప్రతి చోట మల్లారెడ్డి గారు కనిపించాలి కాబట్టి, కనిపించాలి, పని చెయ్యాలి, మనం మార్పు తీసుకురావాలి. కానీ అదే అది పిల్లల్లో ఆ కాన్ఫిడెన్స్, పిల్లలు నేనేం చెప్పినా ఇప్పుడున్న పిల్లలు ఆనిముత్యాలు, చాలా బాగా పనిచేస్తుర్రు, బాగా చదువుకుందామని ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళకి కరెక్ట్ చెప్పేటోళ్ళు కూడా కావాలి కదా. అదే అది చెప్తామా, సిలబస్ కూడా కావాలి, ఆ సిస్టమ్ కావాలి, అవన్నీ లైన్ వాళ్ళకి కావాలి కదా. ఇప్పుడు నేను చెప్తే, నేను 1 year అని చెప్తున్నా, ముఖంలో కళ వచ్చింది పిల్లలకు. నేను అందరిని అడిగిన, ల్యాప్టాప్లు తీసుకొచ్చి అందరు మంచిగా ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళు బయటకు వచ్చి అడిగిన, నేను ఇండియాలో ఆడుతా, ఎట్లుంది బాబు ట్రైనింగ్, ఎట్లుంది క్లాస్, ఎట్లా నడుస్తుందంటే ముఖంలో చిరునవ్వు వచ్చేసింది. సార్ మేము 4th yearలో అమీర్పేటలో పోయి ట్రైనింగ్ అవుతుంటాం సార్, మేము మాకు ఫస్ట్ ఇయర్లో నేర్పిస్తారు సార్, సెకండ్ ఇయర్లో నేర్పిస్తారు సార్, మాకు కాలేజీలో నేర్పిస్తారు సార్, మాకు కావాల్సింది ఇది సార్ అంటారు. ఇప్పుడు ఖుషి కదా సార్, అది నిజంగా. అసలు చాలా మంది అమీర్పేటలో ఎంత బిజినెస్ అయితే తెలుసా నీకు? అమ్మ బాబోయ్, ఎక్కడ అసలు 8,000 కోట్ల బిజినెస్ అవుతుంది అమీర్పేటలో. ట్రైనింగ్ కోర్సులు నేర్పించు కదా సార్. మరి ఏమనుకుంటున్నావు, కోడింగ్లు అవి ఇవి. వాడు ఇంజనీర్ అయిపోయినాక, డిగ్రీ అయిపోయినాక, బీబీఏ అయినాక, ఎంబీ ఆడికే పోతాడు జాబ్ రాకపోతే. 8,000 కోట్ల బేరం అవుతుంది అమీర్పేటలో. మనం అది ఇంజనీరింగ్ కాలేజీలల్లా, డిగ్రీ కాలేజీలల్లా డే 1 నుంచి మనం ల్యాప్టాప్ తో పెడితే ఎందుకు స్టూడెంట్ తయారు కాడు చెప్పు. మన సిస్టమ్లు దాన్ని నేను చూసే, ప్రపంచం అంతా చూసే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను నేను. అదే కదా, చాలా అసలు అంటే మీరు మీ విజన్ ఒక ప్రపంచ యూనివర్సిటీస్ కి దీటుగా సమానంగా ఉండాలని చెప్పి. అయితే ఒక ప్రశ్న అడుగుతాను సార్, ఇప్పటికీ ఇంజనీరింగ్ అనగానే మన దేశంలో ఐఐటి అంటే ఒక పిచ్చి ఉంది, మీ అభిప్రాయం ఏంటి ఐఐటి గురించి? ఐఐటి ఉంది, ఎంతమందికి వస్తుందమ్మా ఐఐటీలా? ఎక్కువ మందికి రాదు. మన తన జనాభా ఎక్కువ, పేద ప్రజలు ఎక్కువ, మిడిల్ క్లాస్లు ఎక్కువ, 70 నుంచి 90% వచ్చేటోళ్ళు ఎక్కువ. ఐఐటీలో చదివేటోళ్ళు ఎంత చాలా తక్కువ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండర్డ్ సార్ మీకేమన్నా ఉన్నది? స్టాండర్డ్ ఉన్నది, అందులో ఎంతమందికి దొరుకుతుంది నీకు? ఐఐటీలా ఇవన్నీ స్టాన్ఫోర్డ్లా ఎంతమంది దొరుకుతుంది? కరెక్ట్ కదా, స్టూడెంట్ ఆడి దాకా రావాలి కదా.
వాస్తవం. మరి ఇప్పుడు మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతూనేమో మా సక్సెస్ ఎవరికి success కాలేకపోతుంది, కాలేకపోతుంది. జాబ్ తెప్పలుగా రాలేకపోతుంది, ఇంజనీర్లు బయటకు జాబుకు సూట్ కాలేకపోతుంది. ఉమ్, ఇప్పుడు మార్పు వచ్చేసింది. ఉమ్, మనం 7-8 ఏళ్ళు వెనుకకున్నాం మనం. ఉమ్, ఇప్పుడు దానికి ముందుకు పోవాలంటే నేను ఆలోచన చేసింది అదే. అక్కడ ఉన్నది 7-8 ఏళ్ళ వెనుకకున్నది ఇప్పుడు మనం ఈడ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేయొద్దు? అంతే. మన కాలేజీలో మన యూనివర్సిటీ మనకు వచ్చింది, మనం ఈడికెళ్ళి ఎందుకు మన పిల్లలకు తయారు చేయొచ్చు? అదే లెక్క పాత ఫీజులనే కొత్త సిస్టమ్ పెట్టి, ఇప్పుడు కొత్త సిస్టమ్ పాత ఫీజులే పాత ఫీజులనే కొత్త సిస్టమ్ అంతే. నువ్వు ఒక్కొక్క క్లాస్ రూమ్ చూడు పోను పైన పోయి, అసలు. ఎయిర్ కండిషన్ క్లాస్ రూమ్ లేనిది ఉండదు, డిజిటల్ బోర్డు లేనిది నా దగ్గర రావద్దు, ఉమ్, ఇప్పుడు ల్యాప్టాప్ లేనిది కూడా కాలేజీకి రావద్దు. ఉమ్, టీచర్ డిజిటల్ బోర్డు మీద చెప్పాలి, ఉమ్. పిల్లలంతా ల్యాప్టాప్ లో రోజు మినిమం 5-6 గంటలు పనిచేయాలి. 50,000 మంది సైనికులు మీ చేతిలో ఉన్నారు ఇవాళ. వీళ్ళు వేరే వాళ్ళని సైనికులు. తయారు చేయాలి, ప్రపంచం తగ్గట్టు. నా చేతిలో లేరు, ఉమ్, వాళ్ళని ప్రపంచానికి పంపించాలి. ఉమ్, 25,000 మంది బయట హాస్టల్స్ లో, అవన్నీ 550 బిల్డింగులు బయట హాస్టల్స్. ఉమ్. అక్కడో 15,000, ఇక్కడో 10,000, అంటే 25,000 మంది మన తెలంగాణకి వెళ్ళి కానీ ఆంధ్రాకి వెళ్ళి కానీ బయట రాష్ట్రాలకు వెళ్ళి కానీ వచ్చి ఈడ చదువుకుంటారు. ఉమ్. అంటే అది మామూలు విషయం కాదు. అస్సలు కాదు సార్. తెలంగాణ మనకే రాష్ట్రం. అంటే ఎక్కువ ప్రిఫరెన్స్ మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అంటే స్టాండర్డ్ అట్లా నీకు నేను ఇప్పుడే చెప్పిన ఇంతకు ముందు, మల్లారెడ్డి ముఖం చూసి ఎవరు డబ్బులు కట్టరు, అడ్మిషన్ తీసుకోరమ్మా. కాదు సార్, అది మీరు అంటారు కానీ మీ మాట విని ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు. వచ్చినాక చెప్తామా వాళ్ళకి ఎట్లా బతకాలి, ఎట్లా పెద్దగా కావాలి, ఎట్లా గొప్పగా కావాలి, ఎట్లా చదువుకోవాలి, ఎట్లా పెళ్లి చేసుకోవాలి, ఎట్లా లవ్ చేయాలి, ఎట్లా పోవాలి ప్రపంచంలో ఎట్లా లవ్ చేయాలి కూడా మీరు చెప్తారా? చెప్తానమ్మా. వాళ్ళకి తెలియదు కదా, మోసపోతారు కదా. అంతే వాస్తవం. ఆ ఏజెస్ ఉంటుంది, ఉమ్, ఆ ఏజెస్ ఉంటుంది కదమ్మా. ఉమ్, ఇప్పుడు చాప కింద నీరు లాంటిదమ్మా, వాళ్ళకి తెలియదు. ఉమ్. ఏం ఇక్కడ కాలేజీకి రాగానే అంతా కనిపిస్తుంది, ఏం చేయాలో తెలియదు వాళ్ళకు. ఇంత ప్రపంచం ఇదే ప్రపంచం కాదు, ఏ కాలేజీ పోయినా అదే. వాళ్ళకి ఆ మైండ్ పనిచేయదు. ఒక్కోసారి కొత్త పిల్లలు కదా, ఫస్ట్ టైం వస్తారు కదా, అవునవును వాళ్ళకి సిస్టమ్ నేర్పియాలి. వాస్తవం సార్. సార్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు. ఇప్పటిదాకా తల్లిదండ్రులు అప్పులు చేసో బాధపడో ఏదో తెచ్చి పిల్లగానికి ఎంత సార్ ఒక స్టూడెంట్, ఇంజనీరింగ్ కోర్స్ తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు చదవాలి, వాళ్ళు వాళ్ళ జాబ్ తెచ్చుకోవాలి, వాళ్ళు అప్పుడు పెద్దోళ్ళు కావాలి, ఆ తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. అప్పుడు తల్లిదండ్రులకు ఆనందం. వాడు పెట్టేది ఏం లేదు. ఒకటమ్మా నేను చెప్తా నా లైఫ్ది, నా సింగిల్ లైఫ్. ఒక లైఫ్లో మనిషి ఇంత సక్సెస్ కావడం చాలా కష్టం. అవును. ఒకటే లైఫ్, ఒక జీవితంలో. ఇప్పుడు తాత కాలేజీలు ఉంటాయి, తండ్రి ఎంపీ ఉంటాడు, ఆ కొడుకుకు వారసత్వం వస్తాయి, అట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఎట్లా కాదు, నేను నా పెళ్ళి అప్పుడు పాలమ్మినా, మా తర్వాత పూలమ్మినా, ఆ తర్వాత బోర్వెల్ నడిపించిన, ఆ తర్వాత ల్యాండ్స్ కొంటా పోయినా, ఆ తర్వాత స్కూళ్ళు పెట్టినా, ఆ తర్వాత కాలేజీలు పెట్టినా, ఇప్పుడు యూనివర్సిటీలు పెట్టినా. ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, ఎమ్మెల్యే అయినా. అంటే ఒక్క జీవితంలో ఇన్ని రకాల కూడా మనిషి సక్సెస్ అవుతాడా? ఉదాహరణకు నన్ను చూడు. అవును వాస్తవం సార్. అది మామూలు విషయం కాదు, అది అస్సలు కాదు. ఇంతమందితో రిపోర్టర్గా రిటైర్ అయిపోతావు, రిటైర్ అంటే రిపోర్టర్గా ముసలామని అయిపోతావు, రిపోర్టరే ఎండ్ అయిపోతావు. అంటే నేను ఛానల్ పెడితే సరిపోతారా సార్? నేను ఛానల్ పెడితే పెట్టు, నీ దమ్ము కావాలి, అది అంతేనా? నీ ప్లానింగ్ కావాలి, నీకు ఆ థాట్ రావాలి, నీకు ఆ ధైర్యం కావాలి. తప్పకుండా సార్. మీరు మీ ఆశీస్సులు ఉంటే పెడతాం కానీ నాకు దేవుని ఆశీస్సులు కావాలి. కానీ మీరు పూలమ్మే పాలమ్మే కోర్స్ ఎందుకు పెట్టలేదు చెప్పండి సార్ ఫస్ట్. అసలు అది కూడా పూలమ్మి పాలమ్మి అగ్రికల్చర్ కోర్స్ ఉంది, నువ్వు చూస్తలేవు. అగ్రికల్చర్ కోర్స్ అదే మళ్ళా పూలది ఫ్లోరికల్చర్, హార్టికల్చర్, అదే ఆడ ఉన్నది. ఆ కోర్సు కూడా ఉంది సార్. లోపల పోతుంది సార్. సార్ ఎండ తట్టుకుని మాకు క్యాంపస్ చూపించిండ్రు. ఇప్పుడు ఛాయ్ పే చర్చ వితౌట్ ఎనీ ఖర్చా. సార్ మీరు ఇందాక అన్నారు, నాకు ఒక మాట నచ్చలేదు సార్. నువ్వు రిపోర్టర్గా ఉన్నావు, రిపోర్టర్గానే ఉంటావని. మీరు ఒక 10 కోట్లు పెట్టండి సార్, తప్పకుండా చేద్దాం. ఇక అదేందో అమ్మా సార్. ఆయనకు సున్నా చేస్తావు, గుండు కొట్టిస్తావు, పరారైతావు. అసలు ఏ పబ్లిసిటీ లేకుండానే అందరూ పబ్లిసిటీ ఇచ్చే మల్లారెడ్డి గారికి యాడ్స్ ఎందుకు సార్? యూనివర్సిటీలు అంటే కల్లా 3 లక్షలు ఉంటుంది, 4 లక్షలు ఉంటుంది, 6 లక్షలు ఉంటుంది ఫీజు అనుకుంటారు సంవత్సరానికి. కానీ అది నాది కాదు. నా దాని ₹1,00,000 వెళ్ళి 2 లక్షల దాకా ఉంటుంది. ఏ కోర్సుకి ఎంత ఉంటుందని డీటెయిల్గా ఎవ్వరు కూడా ఫీజు తోటి వేయరు. అవును సార్, నిజం. యాడ్ కరెక్ట్. ఫస్ట్ టైం నేను 3 యూనివర్సిటీల ఫీజు తోటి పబ్లిక్ చేసిన. ఇప్పుడు పొసుగుతుందా సార్ మీకు కాంగ్రెస్కి, మీకు రేవంత్ రెడ్డి గారికి సెట్ అవుతుందా? సెట్ ఏం ఆయన సీఎం, నేను ఎమ్మెల్యే.
ఇంకా సెట్ అయ్యేది ఏముంది, ఆయన పని ఆయన చేస్తాడు, నా పని నేను చేస్తా. ఇంకా ఇంట్లో సెట్టింగ్ పట్టింగ్ ఏముంటుందమ్మా? మీరు అసలు ఉత్తర దక్షిణ ధృవాల్లో ఉండేవారు కదా సార్ మీరు. ఉంటుందమ్మా, రాజకీయాలు అట్లా కూడా ఉంటుంది, మళ్ళీ ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఇప్పుడు ఎక్కడైనా మిత్రులు ఉండరు, శత్రువులు ఉండరమ్మా, శాశ్వతం ఎప్పుడు. అంతే కదా, అంతే కదా. అదే సార్, మీరు ఎక్కడికైనా పెళ్లికి పోతే వాళ్ళది ఎదురుపడ్డారు మంచిగా నమస్తే నమస్తే అనుకుని అసెంబ్లీలో కలిసినప్పుడు నమస్తే అన్నాము, మళ్ళీ ఛాయ్ తాగిపించిండు నాకు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు. దామా మల్లారెడ్డి గారు అని కూర్చుండే పెట్టిండు, తప్పేముంది అది. సార్ ఇంత ల్యాండ్ బ్యాంక్ ఉంది కదా, ఏం చేసుకుంటారు సార్ మీరు? నా కోసం కాదమ్మా, నాకు ఎంత జాగ కావాలమ్మా, నాకు 6 ఫీట్లు అయితే సరిపోతుంది. నాకంతా స్కూళ్ళు కాలేజీలు, నేను వ్యవసాయం చేస్తా కానీ తక్కువ, నాదంతా ఇన్స్టిట్యూషన్స్ అమ్మా, అన్ని కాలేజీలే. నా జీవితం అంతా 2 చెప్పిన మొన్న కూడా, ఒకటి ప్రజాసేవ, ఒకటి స్టూడెంట్స్ను వరల్డ్ క్లాస్ ఇంజనీర్లను, డాక్టర్లను, సైంటిస్టులను, ఫార్మసిస్టులను తయారు చేయాలి. ఇప్పుడు మీరు పెట్టిన ఈ ఫీ స్ట్రక్చర్ మీరు వస్తున్న వాళ్ళకి అఫోర్డబుల్గానే ఉందా, అంటే అందుబాటులో ఉందని మీరు అఫోర్డబుల్? ఇంకో ఎన్ని అవకాశాలు నేను అనుకుంటున్నావు, ప్రతి స్టూడెంట్కి లోన్ దొరుకుతుంది, 100% లోన్. సో 4 years నువ్వు ఇప్పుడు లోన్ తీసుకుంటే ఎప్పుడు కట్టాలి కుడతా, స్టూడెంట్ జాబ్ చేసేటప్పుడు శాలరీతో కట్టాలి, లోన్ రీపే చేయొచ్చు. అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్, మన దగ్గర నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్లు ఎట్లయితాయి? మనము ఫుల్ తయారు చేసి ఇచ్చి పెడితే 100% ప్లేస్మెంట్ అమ్మా, మన క్యాంపస్లో కూడా అవుతాయి. 100% అమ్మా, స్టూడెంట్ని అట్లా తయారు చేయాలి డే 1 నుంచి. నువ్వు 50,000 మంది స్టూడెంట్స్, 25,000 మంది హాస్టల్స్ ఉంటారంటే రోజు గొడవలు ఎన్ని అవుతుండొచ్చు. స్టూడెంట్స్, యంగ్ ఏజ్ స్టూడెంట్స్, ఎన్ని అమ్మాయిలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్కడ కూడా 2 ఎకరాల పెద్ద కిచెన్ కట్టినాం మేము. అక్షయపాత్ర హరే రామారావు కంటే పెద్దది కిచెన్ మాది. తిరుపతిలో దేవస్థానంలో భోజనశాల ఉంటుంది ఉచిత, దానికంటే పెద్ద మా కిచెన్. రోజు 10,000 మందికి టిఫిన్లు చేస్తాం, లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం. అంత హైజీనిక్ లేటెస్ట్ కిచెన్ కట్టాం. మీరే పోయి అన్ని పర్యవేక్షిస్తుంటారా మొత్తం? అంతే కదా, మేము, మా కొడుకులు, కోడళ్ళు, మిగతా అంతా స్టాఫ్. సో అయితే వీళ్ళందరికీ మరో ప్రపంచమమ్మా. అదే చెప్పినా కదా సార్, కొత్తగా రాగానే మరో ప్రపంచం, మరో చరిత్ర. 3 డీమ్డ్ యూనివర్సిటీలు ఒకే రాష్ట్రంలో, ఒకే మల్లారెడ్డికి. మళ్ళీ ఆయన ప్రొఫెసర్ కాదు, ఇంజనీర్ కాదు, డాక్టర్ కాదు. సో అయితే మీకు మీ మాటల తూటాలు చాలు, వన్ కూడా ఎక్కర్లేదు చేతికి. ఇవి అన్ని ఇప్పుడు వచ్చినాయమ్మా, అప్పుడు నా పెళ్ళి అప్పుడు చూస్తే నువ్వు పరిశాన్ అవుతుంటివి. ఎట్లా సార్, అంటే ఎట్లా? నాది 76 కన్నా అవతారం బాగా ఉన్నా, లొట్ట చెంపలు, నాకు ఎవడు పిల్లని కూడా ఇవ్వకపోదురు, ఆ పరిస్థితులు ఉన్నా అంత. సో మా నాయన పేరు మంచిగా ఉందని ఆయన పేరు చూసి నాకు పిల్లనిచ్చారు. మేడం అయితే చూసిండ్రా సార్ పిల్లగారు, అంటే అప్పుడు చూసుకునే ట్రెడిషన్ ఉందా? ఇప్పుడు అంత సీన్ లేదు కానీ ఆమె ఇట్లా పెడుతుంటే మనం ఇట్లా చూస్తుంటే అంతే. అడిగినరా సార్ ఏమైనా క్వశ్చన్స్ ఇట్లా? ఇప్పుడు క్వశ్చన్ ఎక్కువైంది, అప్పుడు క్వశ్చన్ లేదు, పిక్చర్ లేదు. అంతే, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు చూతురు, వాళ్ళ అమ్మమ్మని నాయనమ్మని చూతురు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూతురు, ఓకే అంతే. మీరు ఇట్లా ఎదిగినరు కదా సార్, సో మేడం డెఫినెట్గా ఆవిడ పాత్ర ఉంటుంటుంది కదా మీ ఎదుగుదల. ఆమెదేనమ్మా నా సక్సెస్కు. ప్రతి మెన్ వెనుక ఒక ఉమెన్ ఉంటుందని తెలుసు కదా, ఆ ఉమెనే ఆమెతోటే ఈ సక్సెస్. అది చాలా, అందుకనే మేడం పేరు కూడా చూశాను కదా మీ ఈ కాలేజ్ ఛాన్సలర్ ఆమెనే, యూనివర్సిటీకి ఛాన్సలర్ అదే ఛాన్సలర్ ఆఫ్ మల్లారెడ్డి యూనివర్సిటీ. ఎంత గర్వం సార్, ఎంత మంచి. అసలు ఒక టీవీ మీకు ఫ్యామిలీ అంతా కూడా విద్యారంగంలో ఉంది. మల్లారెడ్డి గారు, ఇంత మీరు ఉద్వేగం ఉంది కదా, మీరు ఇంకా కంటోన్మెంట్ ఏరియాలో పెరిగారని చెప్తున్నారు. ఇంతటి ఒక సమయంలో యుద్ధం వచ్చింది, నీకు మనసు అందరికీ కలిసి వేసినట్టు అయింది, మళ్ళీ తిప్పికొట్టి సమాధానం చెప్పాలని కూడా అంటుంటారు. మీరేమంటారు సార్, యుద్ధం జరగాల, ఇప్పుడు ఆగిందా, ఇది తాత్కాలికమా, మీ మనసు ఏం చెప్తుంది? ఇప్పుడు జరగాల వద్దా ప్రైమ్ మినిస్టర్ డిసైడ్ అమ్మా. కానీ మొన్న సైనికులు మాత్రం గొప్ప పని చేసిండ్రు భారతదేశాన్ని. సైనికులు అంటే భారతదేశానికి పేరు నిలబెట్టినారు. వాళ్ళను దమ్మాడనీయకుండా కొట్టి పడేసి చీల్చెండాడారు. దాని వెనుక కూడా ప్రైమ్ మినిస్టర్ ఆర్డర్స్ ఉంటాయి అనుకో, కానీ బాగా ప్రూవ్ చేసారు. వాళ్ళని కుచల్ కొట్టి పడేసారు, అది బాగా చేసిండ్రు. ఏదైనా అమ్మా ప్రైమ్ మినిస్టర్ డిసిజన్ ఫైనల్ కదా, ఏ టైంకి ఆ టైం. అప్పుడు ఇందిరాగాంధీ ఉండే 71లో, అప్పుడు ఆ టైంలో ఆమె డిసైడ్ చేసింది అట్లా. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు ప్రైమ్ మినిస్టర్, ఈ టైంలో ఆయన డిసైడ్ చేస్తాడు. నిజంగా మీ కాలేజ్ పిల్లలు, అలాగే మీ ఇంట్లో పిల్లలు ధన్యులు. మీలాంటి ఒక ఇన్స్పైరింగ్ పర్సన్ వాళ్ళ చుట్టూ ఉండడం, వాళ్ళకి రెడీగా ఒక ఐకాన్, అంటే ఎట్లా జీవితంలో పైకి రావాలి, ఎట్లా కష్టపడాలని. ఇప్పుడు ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్కు నేను ఒకటే రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీకు ప్రపంచం అంతా మిమ్మల్ని ఎదురు చూస్తుంది. ప్రపంచం కూడా మీకోసం
వెయిట్ చేస్తుంది. మీ ముందట ప్రపంచమంతా ఉన్నది. మీరిప్పుడు గొప్ప అవకాశాలన్నీ కూడా మీ ముందున్నాయి. ప్రపంచమంతా కూడా ఎక్కడ కూడా ఇంత మంచి యువకులు, యువ ఇంజనీర్సు, యువ డాక్టర్సు ఎక్కడ కూడా తయారైతలేరు, ప్రపంచంలో లేరు. యువకులదే షార్టేజ్ ఉంది, యువకులే లేరు. మన ఇండియాలో ఉన్నారు, మన తెలంగాణలో ఉన్నారు, మన హైదరాబాద్లో ఉన్నారు. మీరు పర్ఫెక్ట్గా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీర్ కానీ ఏదైనా కోర్స్, ఎనీ డిగ్రీ పర్ఫెక్ట్ టెక్నాలజీ తోటి, స్కిల్ తోటి మీరు పాస్ అయితే ప్రపంచాన్ని లీడ్ చేసే శక్తి మీకే ఉంది. నేను ప్రపంచమంతా తిరిగినా నేను అబ్జర్వ్ చేసింది ఒకటే చెప్తున్నా, ప్రపంచానికి కావాల్సింది డిగ్రీ కాదు. నేను అమెరికా పోయినప్పుడు కూడా చూసిన, ఒక స్టూడెంట్ని అడిగితే 4th ఇయర్ పాస్ అయ్యి ఎంఎస్ చేస్తేనే మళ్ళీ జాబ్ వస్తుంది అనేది లేదు. అమెరికాలో టెక్నాలజీ స్కిల్ ఉండి 2nd ఇయర్లో కూడా ఉంటే జాబ్ వస్తుంది. దయచేసి మీరంతా కూడా డే 1 నుంచి ల్యాప్టాప్ తోటి స్కిల్ టెక్నాలజీ నేర్చుకుంటే మీరు గొప్పోళ్ళు అవుతారు. ప్రపంచంలో మీరే నంబర్ 1 అవుతారు. మిమ్మల్ని బీట్ చేసే శక్తి కూడా ఎవరికి లేదు. దయచేసి స్టూడెంట్స్కి అంతా కూడా నా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, మీరు రోజు టైం వేస్ట్ చేయకండి, డబ్బులు వేస్ట్ చేయకండి, డిసిప్లిన్గా ఉండండి, రెస్పెక్ట్గా ఉండండి. మీరు రోజు ల్యాప్టాప్ మీద పని నేర్చుకోండి, టెక్నాలజీ స్కిల్ నేర్చుకోండి. ప్రపంచంకు తగ్గట్టుగా మీరు తయారుగండి, మీరు ప్రపంచాన్ని లీడ్ చేస్తారు. అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారం. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్.